డిసెంబర్ 9 రోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా చిరస్థాయిగా గుర్తుండిపోయే రోజు అని చెప్పుకోవచ్చు. సో, ఆనాటి ఉద్యమ కాలంలో కేసీఆర్ దీక్ష కావచ్చు, విరమించుకున్నటువంటి రోజు అని కూడా చెప్తా ఉంటారు. తెలంగాణ రాష్ట్రం రావడంలో కూడా ప్రత్యేకతమైనటువంటి రోజు అని కూడా చెప్తా ఉంటారు. మరి ఆ రోజును గుర్తు చేసుకుంటూ ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉద్యమకారుడు గెలిసినన్నాడు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, విద్యార్థి దశల నుంచే మీ పోరాటం మొదలుకున్నది. సో, ఎట్లా చూస్తారు ఈ రోజుని? కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నవంబర్ 29 రోజు దీక్షను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ కోసం ఎవరు కూడా ఆత్మ బలిదానాలు చేయాల్సిన అవసరం లేదు. తెలంగాణ కోసం నేనే ప్రాణాలు అర్పిస్తని చెప్పి ముందుకొచ్చి నవంబర్ 29 రోజు కేసీఆర్ గారు దీక్షను పూనుకున్న రోజు. తర్వాత తెలంగాణలో చాలా ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అట్లా ఉద్యమిస్తే దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం కేసీఆర్ గారి దీక్ష ఫలితంగా తెలంగాణ ఉద్యమకాలు ప్రజలందరూ ఏకమై కేసీఆర్ గారి దీక్షకు సంఘీభాగంగా రోడ్ల మీద అనేకమైన వివిధ రూపాయల ధర్నాలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ 9 రోజు ప్రకటించిన రోజును ఇవాళ చిదంబరం గారు ప్రకటించిన రోజు. కేసీఆర్ గారు దీక్ష లేకపోతే అసలు 9 రోజు చిదంబరం గారు ఎందుకు ప్రకటిస్తారు? ఇంత పెద్ద తెలంగాణ ఉద్యమం ఎందుకు జరుగు? వారెందుకు ప్రకటిస్తారు? ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు అంటారు కేసీఆర్ ఒక్కడి వల్లే వచ్చింది తెలంగాణ, 1200 విద్యార్థులు బలిదానం జరిగింది కదా అన్నమాట. కేసీఆర్ గారు ఒక్కడు మొదలు పెడితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ద్రోహం వల్ల 1200 మంది బలిదానం అయ్యారు. దాని పాపం కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు డిసెంబర్ 23 రోజు ఇదే కేంద్ర ప్రభుత్వం స్టేట్మెంట్ను వెనుక తీసుకుని చెప్పి ప్రకటించిన తర్వాత చాలామంది విద్యార్థులు ఇక రాదు మళ్ళా తెలంగాణ చెప్పి చనిపోయారు. దాని పాపం కాంగ్రెస్ పార్టీది. నవంబర్ వరకు ఉధృతంగా జరిగింది తెలంగాణ ఉద్యమం. డిసెంబర్ 9 వరకు అన్ని వర్గాల ప్రజలు ఏకమైపోయారు. తర్వాత రాజకీయ కారణాలతోని వాళ్ళ అవసరాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని విడగొట్టద్దని చెప్పి చంద్రబాబు నాయుడు ఏదైతే అనుకున్నారో దానికి అనుగుణంగా మళ్ళా చాలామంది యూటర్న్ తీసుకున్న వల్ల చాలామంది విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు బలిదానాలకు పాల్పడ్డారు. ఆ పాపం కాంగ్రెస్ పార్టీది అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి గారే తెలంగాణ బలిదేవత సోనియా గాంధీ అని చెప్పి ప్రకటించారు. అవన్నీ రికార్డు, ఈరోజు రికార్డులో ఉన్నాయి. అవి ఇవాళ పదవుల కోసం వాళ్ళు మర్చిపోయి ఈయనకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా ఈయన అవసరం కోసం వాళ్ళని వీళ్ళ దేవత అన్నా కూడా ఆ రోజు బలిదేవత అనేది మాత్రం రేవంత్ రెడ్డి గారు కదా. ఉద్యమం సమయంలో మీరు కూడా చాలా ప్రోగ్రామ్ చేశారన్న, విద్యార్థి నాయకుడిగా విద్యార్థులందరినీ కూడా సంఘటితం చేయడం కావచ్చు, మన తెలంగాణ మనకి రావాలంటూ కూడా పోరాటం చేసి మీ మీద కూడా కేసులు రావడం జరిగింది. సో అప్పటి పరిస్థితులు ఎట్లా ఉండే అన్న ఒకసారి? ఆ రోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మేము అందరం ఉద్యమం చేసినాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మొత్తనే నీళ్లలో, నిధుల్లో, నియామకాలు మాకు ఉద్యోగాలు వస్తాయి, మా వాటా మాకు వస్తుందనే ఉద్దేశంతో మేమందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో మా చదువులను సైతం పక్కబెట్టి, మా కెరీర్ను పక్కబెట్టి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ కాకుండా తెలంగాణ కోసం మేము ఆనాటి నుంచి మేము పనిచేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ ఆ రోజు సమైక్య రాష్ట్రం లోపల 610 అమలు ఇస్తామని చెప్పి వాళ్ళు అమలు చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు అమ్ముకున్నారు. గ్రూప్ 1 ఉద్యోగాలు అవకతవకలు జరిగినాయి. అవకతవకలు అయితే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు మేము ధర్నా చేసినాం. ఆ రోజు వెంకటరామరెడ్డి గారు గ్రూప్ 1 వాల్యుయేషన్లో కూడా అక్రమాలు చేస్తే ఆ రోజు ఉస్మాన్స్ నుంచి విద్యార్థులు, హైదరాబాద్ నగరం నుంచి అన్ని కళాశాల విద్యార్థులు అందరూ ముఖముడిగా మేము ఆ రోజు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడిస్తే ఆ రోజు వారు రిజైన్ చేయడం జరిగింది. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో ఏ అవకాశం వచ్చినా, ఎక్కడ అన్యాయం జరిగినా నిలబడి కొట్లాడింది బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం, టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం. అట్లా తెలంగాణ ఉద్యమంలో మేము కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసినాం. అంటే కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడుకుంటున్నారు రేవంత్ రెడ్డి కూడా ఉద్యమంలో ఉన్నాడు, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారుడే రేవంత్ రెడ్డి అంటూ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ ప్రజల పక్షాన ఉద్యమం నుండి కొట్లాడితే రేవంత్ రెడ్డి గారు సమాఖ్యాంధ్ర ఉద్యమం తరపున చంద్రబాబు నాయుడు గారి తరపున వారు కొట్లాడారు. కేసీఆర్ గారు కొట్లాడినంత ఉద్యమకారులు అవుతారా? తెలంగాణ కోసం నిజాయితీగా కొట్లాడితే, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ అవసరాల కోసం కొట్లాడితే తెలంగాణ ఉద్యమకారులు అవుతారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు పక్షాన, సమాఖ్యాంధ్ర నాయకుల పక్షాన వంతవాడి కేసీఆర్ గారి మీద వ్యతిరేకంగా మాట్లాడితే ఉద్యమకారులు అవుతారా? చెప్పుకుంటారు. నేను చెప్పుకున్నంత మాత్రం తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు కదా. ఆ రోజు బలిదేవత అనే నువ్వే కదా సోనియా గాంధీని. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి వల్ల తెలంగాణ వచ్చింది, లేకపోతే లేదని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారే స్వయంగా మాట్లాడారు కదా. ఇవాళ ఎవరైతే కేసీఆర్ గారిని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ చివరికి అప్రిషియేట్ చేసిరాళ్ళు. అదే నిదర్శనం తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వచ్చిందనడానికి అదే నిదర్శనం. అవన్నీ ఆన్ రికార్డు ఇప్పుడు మీడియాలో, సోషల్ మీడియా కూడా తిరుగుతూ ఉన్నాయి వారి మాటలే.
తెచ్చుకున్న తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం అంటున్నారు. మీరు ఒక విద్యార్థి నాయకుడి నుంచి ఎదిగారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిరు. అది భర్తీ చేసుకుంటూ వస్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారు. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజా పార్టీ, కాంగ్రెస్ పార్టీ విద్యార్థుల పార్టీ అంటూ వాళ్ళు గొప్పగా డబ్బాలు కొట్టుకుంటున్నారు. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అది హామీ ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చారు. వారు నిజంగా ఒక 10,000 ఉద్యోగాలు ఇచ్చిన 10,000 ఉద్యోగాలకు తెలంగాణ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చిన నేను ముక్కు నేలకు రాస్తా. రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటాం మేము. 10,000 ఉద్యోగాలని కనీసం ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇచ్చి అంటే మేము తప్పుకుంటాం మేము. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు కాబట్టి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు, కేసీఆర్ గారు ఉన్నప్పుడే నిర్వహించిన పరీక్షలు అవి అప్పటికే కొన్ని రిజల్ట్ ఇచ్చారు, ఇంకొన్ని రిజల్ట్ పెండింగ్లో ఉండే. ఇవాళ ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ పత్రాలు ఇచ్చినంత మాత్రాన ఉద్యోగాలు ఇచ్చినట్టు అవుతుందా? ఎట్లా చూస్తారు గ్లోబల్ సమ్మిట్ 2047 విజన్ తీసుకొస్తాను? ఇప్పుడు విజన్ 2020 ప్రకటించిన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు చివరి ముఖ్యమంత్రిగా కాలేకపోయాడు. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ చివరి ముఖ్యమంత్రిగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉండబోతున్నారు. విజన్ 2020 ప్రకటించిన చంద్రబాబు నాయుడు అధికారంలో, మళ్ళీ ఇవాళ రేవంత్ రెడ్డి గారు విజన్ 2047 ప్రకటిస్తున్న రేవంత్ రెడ్డి గారు కూడా అధికారంలో ఉండరు. అధికారం కోసమేనా 2047 అనే నినాదాన్ని తీసుకొస్తున్నారు? వాళ్ళు ఏమన్నా చెప్పండి. తెలంగాణ ప్రజలు ఈయనకు 5 సంవత్సరాల కోసం అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాల లోపల ఉన్న వనరులతోని ఎట్లా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తానే దాని మీద ఒక స్పష్టత ఇవ్వాలి. దాని మీద ఒక విజన్ డాక్యుమెంట్ ఇవ్వాలి తప్ప ఇంకో 15 ఏళ్లకు నేనే ముఖ్యమంత్రి ఉంటానని చెప్పి విజన్ 47 అని పెడితే ఎవరు నమ్ముతారు? తెలంగాణ ప్రజలు జోషువాలు చేసుకుంటారు కదా 2 సంవత్సరాల పాలన. నేను ఏమంటున్నా, వాళ్ళు గవే చేసుకోవాలి అంతే తప్ప తెలంగాణ ప్రజలు అయితే వాళ్ళ గురించి ఏం పట్టించుకోరు. అయిపోయింది, వాళ్ళ పని అయిపోయింది.